హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. హలో వ్యూవర్స్, మీకు ఈరోజు మళ్ళీ ఇంకొక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది పాలకూర అండ్ మ్యాంగో కాంబినేషన్లో పప్పు అండి. పప్పు అంటే కందిపప్పు. బేసిక్గా ఈ బౌల్ తోటి నేను 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను. స్మాల్ క్వాంటిటీ, ఇంత క్వాంటిటీలో శనగపప్పు వేసాను. చూడండి, శనగపప్పు, కందిపప్పు. ఓకే, అయితే శనగపప్పు మీన్స్ ఇంతే క్వాంటిటీ అండి. జస్ట్ ఈ క్వాంటిటీ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాలకూర నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను. మీరు వేసే క్వాంటిటీ బట్టి 2 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్మాల్ మ్యాంగో, ఇది చిన్న ఉంది కానీ చాలా పులుపు ఉందండి. సో ఇందులో నేను ఒక చిన్న పీస్ కట్ చేసేసి తీసుకుంటాను. నేను ఒక 75% తీసుకుంటాను ఈ మ్యాంగోలో. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో మ్యాంగో పాలకూర కాంబినేషన్లో పప్పు, అండ్ దీంట్లో మనం చింతపండు వేసుకోము. ఓకేనండి, చింతపండు వేసుకోము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. సో పప్పు కడుక్కున్న వెంటనే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి, అండ్ పాలకూర వేసేసుకుంటున్నానండి. పాలకూర, కొన్ని దంచిన వెల్లిపాయలు, ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి, తురిమిందనమాట, వేసేసుకోవాలి. జీడి తీసిన మ్యాంగో పీసెస్. ఓకేనండి, మీకు చూపించే కదా చిన్న కాయ, దాంట్లో ఒక 75%. మా కాయ చాలా పుల్లగా ఉందండి, అందుకని 75% కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కారం పొడి. ఓన్లీ పచ్చిమిర్చితో కావాలనుకున్న వాళ్ళు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా ఓకే. నేను జనరల్గా కొంచెం కారం పొడి వేస్తాను. సో కారం పొడి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ పసుపు. ఓకేనండి, జనరల్గా ఇలా టిప్ ఏంటంటే అండి, నేను లైట్గా సాల్ట్ కూడా వేసేస్తాను. అంటే మనం జనరల్గా ఉడికినాక సాల్ట్ వేస్తారు కదా, అలా కాకుండా లైట్ కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను. అప్పుడు చాలా అందులో పీసెస్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసేసుకు యాజ్ యూజువల్ కుక్కర్లో పెట్టుకుంటాం మనం. సో కుక్కర్లో ఒక 8 విజిల్స్ పెట్టుకుందామా మరి మనము. సో వ్యూవర్స్ చూడండి, పప్పు ఎంత బాగా ఉడికిందో. కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ వేసాను, అంటే సరిపోయినప్పుడు వేయలే కాబట్టి. ఇప్పుడు కొంచెం వెనుపుకోవాలండి, కొంచెము, అంటే దీంతో కొంచెం వెనుపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. అయితే ఈ శనగపప్పు అనేది ఫుల్గా మెత్తగా అవ్వదన్నమాట, అలా ఉండేటట్టే వెనుపుకోవాలి మనము. అప్పుడు అవి నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో వ్యూవర్స్, పప్పు తాలింపు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు కట్ చేసుకున్నాయి, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండి, లాస్ట్ ఐటమ్ అనమాట. కరివేపాకు ఎంతమంది చేస్తే అంత టేస్టీ ఉంటుంది. సో తాలింపు అయింది కదండి. ఇప్పుడు మనము మ్యాంగో అండ్ పాలకూర వేసి ఉడకబెట్టిన పప్పు వేసేసుకోవాలి. సో ఎమ్మి టేస్టీ మ్యాంగో అండ్ పాలకూర పప్పు రెడీ అండి. టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కామెంట్స్ కూడా పెట్టండి, ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి, సీ యూ ఎవ్రీవన్.